అతనికి అన్ని ఇచ్చి ఆశీర్వదించావు కాబట్టి ఆయన అంత నమ్మకంగా ఉన్నాడు, కానీ నీవు వాటన్నిటిని తీసేస్తే అతడు నిన్ను దూషిస్తాడు అని సాతాను దేవునితో వాదిస్తాడు. అప్పుడు దేవుడు, సరే నువ్వు వెళ్లి వాటన్నిటిని తీసేసి నువ్వు యోబుకు చేయాలనుకున్న కీడునంతా చెయ్యి, నన్ను దూషిస్తాడేమో చూద్దాం, కానీ నీవు అతనిని మాత్రం చంపవద్దని చెప్తాడు. అప్పుడు సాతాను మొదటగా యోబు పశువులు ఒంటెలు దొంగలించబడేలా చేసి తరువాత ఆయన గొర్రెలు చచ్చిపోయేలా చేస్తాడు. తరువాత తుఫానులో తన 10 మంది పిల్లలను చంపేస్తాడు. తరువాత యోబుకి అరికాల నుండి నడినెత్తి వరకు బాధాకరమైన కురుపులతో అతని శరీరాన్ని బాధపెడతాడు. అయినను యోబు దేవుని దూషించాడు. అప్పుడు అతని భార్య వచ్చి, నీవు ఇంకా నీ యథార్థతను వదలవా, ఇలా బ్రతుకుట కంటే దేవుని దూషించి చచ్చిపో అంటుంది. అంతేకాక యోబు యొక్క 3 స్నేహితులు వచ్చి, నీవు చాలా చెడుగా జీవించడం వల్లనే ఇలా జరిగిందని అంటారు. అయినను యోబు నమ్మకస్తుడుగానే ఉంటాడు. అది చూసి యెహోవా ఎంతగానో సంతోషపడి యోబును ఆశీర్వదించి మరలా అతనికి 10 మంది అందమైన పిల్లలను ఇచ్చి ముందున్న వాటికంటే 2 ఇంతలు ఐశ్వర్యవంతునిగా చేస్తాడు.